హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థంబ్నెయిల్ అయితే చూసారు కదండి, ఇదైతే మా బాబుది అన్నప్రాసనకు సంబంధించిన ఒక చిన్న బ్లాగ్ అండి. మేమైతే ఇంట్లోనే ఇలా సింపుల్ గా డెకోర్ చేసాము. సో ఈ డెకరేషన్ అంతా కూడా నేను వీడియో అయితే ఏమీ తీయలేదండి. సో ఇప్పుడు రొటీన్ గానే కదా అని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే ఇదే విధంగా మేము మా నేహాకు కూడా చేసాము. సో ఆ వీడియో అయితే నేను కింద లింక్ అయితే ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ మా వారు మా నేహ అయితే మ్యాచింగ్ అండి. అలాగే నేను మా బాబు అయితే మ్యాచింగ్ వేసుకున్నాము. కానీ ఏంటంటే ఒక్క గ్రూప్ ఫోటో కూడా తీసుకోలేదండి మేము. ఎందుకంటే ఇదిగోండి, మా నేహ వేసిన ఒక 10 minutesకే స్టార్ట్ చేసింది. సో గుచ్చుకుపోతున్నాయి తీసేయమని చూస్తున్నారు కదా, ఇంకా అలా ఏడుస్తానే ఉంది. అప్పటికే 2 days నుంచి మా నేహ అయితే లైట్ గా ఫీవర్ తో అయితే బాధపడుతుందండి. సో ఇంకా దాన్ని అయితే ఇబ్బంది పెట్టలేక మాక్సిమం చాలా ట్రై చేసాము. ఇంకా అదైతే ఏడుస్తానే ఉందని చెప్పి ఇంక మేమైతే డ్రెస్ చేంజ్ చేసేసాము. ఇప్పుడే కాదండి, ఎప్పుడు కూడా మా నేహ అంతే. అసలు డ్రెస్సింగ్ దగ్గర అయితే అస్సలు కోఆపరేట్ చేయదు. ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు అయితే అస్సలు కోఆపరేట్ చేయదు, అలా ఏడుస్తానే ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా నన్ను తిడతానే ఉంటారు. ఇంకా అందుకని చెప్పి ఇంక వెంటనే మా నేహకి డ్రెస్ అయితే చేంజ్ చేసేసాము. ఫస్ట్ అయితే ఇక్కడ వినాయకుడి పూజ అయితే చేయించారండి. మనం ఎన్ని పూజలు చేసినా స్టార్టింగ్ వినాయకుడి పూజ అయితే మ్యాండేటరీ కదండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మనం అన్నం ముట్టిస్తాం కదండి. సో ఆ రింగ్ కి సంబంధించి పూజ అయితే చేయించారండి. నేనైతే ప్రతిదీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్ అయితే పెట్టాను, మరి లాగ్ గా ఉంటుంది కదా అని చెప్పి. నెక్స్ట్ అయితే ఇక్కడ మా బాబుకి మేము అనుకున్న పేరు అనేది ఇక్కడ బియ్యంలో అయితే రాయిపిస్తున్నారండి. ఇదిగోండి, ఇక్కడ నేను మా బాబు అయితే మ్యాచింగ్, అలాగే మా వారు మా నేహ అయితే మ్యాచింగ్. సో మా డ్రెస్సింగ్ అవుట్ ఫిట్ అనేది ఎలా అనిపించింది మీకు కింద కమెంట్స్ లో అయితే చెప్పండి. సో నాకైతే చాలా నచ్చింది. కానీ ఏంటంటే మా నేహ ఒక్క ఫోటో కూడా తీయించుకోలేదు కదా, ఇంకా గ్రూప్ ఫొటోస్ అయితే ఏమీ లేవండి. ఇంకా అందుకని చెప్పి నేను ఫొటోస్ అయితే ఏమీ వెయ్యట్లేదు. ఇదిగోండి, ఇక్కడైతే మా బాబు చెవిలో మేమిద్దరం పేర్లు అయితే చెప్పేసామండి. ఇంక నెక్స్ట్ అయితే ఆవు పాలు, పరమన్నము, అలాగే పప్పు చారు అన్నం ఉంటది కదండి. సో అవన్నీ కూడా లైన్ గా మేము ముట్టించడం అయితే స్టార్ట్ చేసాము. సో ఈ పేరు ఎలా ఉంది ఏంటి అనేది చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్ లో అయితే తప్పకుండా షేర్ చేయండి. మా తర్వాత అయితే ఫస్ట్ మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, అలాగే మా అమ్మ వాళ్ళు కూడా బాబుకి చెవిలో పేరు అయితే చెప్పి అన్నం అయితే ముట్టించారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మా బాబు పేరు అయితే చాలా కష్టపడి నేర్చుకుని చాలా స్పష్టంగా అయితే చెప్పారండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో చివరి వరకు కూడా చాలా వెతికామండి. ఇంకా మాకైతే ఆ పేరే నచ్చింది. సో ఇంకా అందుకని ఆ పేరే పెట్టేశాము. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే బాబుకి అన్నప్రాసన కదండి, అందుకని చెప్పి చిన్నది వెండి కంచము అలాగే గ్లాసు అయితే తీసుకొచ్చారు గిఫ్ట్ కింద. ఇంక నెక్స్ట్ అయితే ఇదిగోండి, మా తమ్ముడు అలాగే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు అందరూ కూడా అన్నం అయితే ముట్టించి పేరు అయితే చెప్పారండి. వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదండి. సో ఇప్పుడైతే నాకు ఫుల్ గా కోల్డ్ అలాగే లైట్ గా ఫీవర్ అయితే ఉందండి. కానీ ఏంటంటే వీడియో అనేది డిలే అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంక ఇదిగోండి, మా నేహాని ఇక్కడ ఒక ఫోటో తీయించుకోమంటే అస్సలు చూసారు కదా, ఇంకా అలా ఏడుస్తానే ఉంది. అసలు ఫొటోస్కి అయితే అస్సలు కోఆపరేట్ చేయదండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి, మా అమ్మ అలాగే మా అత్తయ్య గారు అయితే మాకు హారతి అయితే ఇస్తున్నారు. సో ఫస్ట్ అయితే ఇలా దేవుడికి చూపించి ఇంకా నెక్స్ట్ అయితే మాకు హారతి అనేది ఇచ్చారు. మా బాబుకి అయితే 6th month అండి. కానీ ఏంటంటే ఇంకా పాకడం అయితే స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడిప్పుడే బోర్లా అయితే పడుతున్నాడు. కానీ మా నేహ 6th month కి అయితే అసలు చాలా బాగా పాకిందండి. సో పాకి దానికి నచ్చినవన్నీ కూడా అదే ముట్టుకుంది. సో అందుకే ఆ వీడియో నేను లింక్ అయితే ఇస్తాను. సో తప్పకుండా ఒకసారి చూడండి. ఎలా అయినా సరే అమ్మాయిలు అయితే స్పీడ్ గా ఉంటారంట కదండి అబ్బాయిల కంటే. సో అబ్బాయిలు అయితే చాలా స్లోగా ఉంటారంట చిన్నప్పుడు. సో ఎదిగాక మళ్ళీ అబ్బాయిలు అయితే స్పీడ్ అవుతారు, అమ్మాయిలు అయితే స్లో అవుతారు. సో అదేంటో కదండి. ఇదిగోండి, నెక్స్ట్ అయితే ఇక్కడ మా బాబుని కింద అయితే వేసాము. ఇంకా పాకడం అయితే స్టార్ట్ చేశాడు. సో వెనకాల సపోర్ట్ ఇస్తే కొద్దిగా పాకాడండి. ఇగో ఫస్ట్ అయితే ఇలాగ గోల్డ్ మీద పడుకున్నాడండి. ఇంక నెక్స్ట్ అయితే సరే కూర్చోబెట్టడానికి అయితే ట్రై చేసాము, కానీ అసలు కూర్చోవట్లేదు. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, నేనైతే హ్యాండ్తో సపోర్ట్ ఇస్తున్నాను. సో ఇంకా వాటి దగ్గరికి వెళ్ళి మనీ మీద పడుకున్నాడు. ఇంకా మేమైతే ఎంత ట్రై చేసినా కూడా మా వాడైతే అసలు ముందుకు కదలట్లేదండి, చూసారు కదా. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఫైనల్ గా పరమన్నం మీద అయితే పడుకున్నాడు. సో ఇంకా పడుకోవడం అంటే ఇంకా ఏదన్నా టచ్ చేసాడా లేదా అని మేము చూసుకున్నాము. ఇంకా మళ్ళీ మాకు సాటిస్ఫై అవ్వక మళ్ళీ మా నేహాని వీటిలో ఏదో ఒకటి వెయ్యి అంటే ఆ మిగతా సెతస్కోపు అలాగే పెన్లో కూడా ఇచ్చిందండి. ఫైనల్లీ మా వాడైతే అన్ని పట్టుకున్నట్టే. ఇంక పట్టుకున్నంత మాత్రాన వాళ్ళైతే అవే అవుతారని చెప్పి మనమైతే అసలు వాళ్ళని ఫోర్స్ చేయకూడదండి. సో ఇవన్నీ కూడా మన సరదా కోసం అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా అందరూ అని చెప్పి మేము స్టార్ట్ చేసాము. ఫైనల్లీ ఇదిగోండి, మా వాడి పేరు అయితే రేహాన్ షణ్ముఖ రెడ్డి.
అర్థమైంది కదండి ప్రతి ఒక్కరికి. నేను స్టేటస్ పెడితే ఆ రోజు చాలా మందికి అయితే అర్థం కాలేదు. రేహాన్స్ షణ్ముఖ రెడ్డి ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్స్ లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. బాయ్ బాయ్.